ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతని యందున్న నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారం కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, ఈ మంచి సమయంలో ఈ సందర్భంలో నీ బిడ్డల మధ్యన కలుసుకొని మీ వాక్యమును అందించుటకు ఇచ్చిన కృప అంతటికై యేసు ప్రభు నామములో మీ పాదములకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో ఈ సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడానికి దిగరమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తండ్రి. మన ఇద్దరం కలిసి మాట్లాడుతుండగా నీ ప్రజలకు క్షేమం కలిగించమని వేడుకుంటున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీ మెల్లని స్వరము కరకై స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ స్వరము మహాప్రభావం గలది నాయన. బలమైన స్వరము కొరకై వేచి ఉన్నాము తండ్రి. మీరు నాతో కలిసి మాట్లాడుతూ నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో, ఏ హెచ్చరిక అవసరమో, ఏ దిద్దుబాటు అవసరమో మీరే మాట్లాడించి నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరి కొరకై మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించి పంచిపెట్టమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన యేసు ప్రభు శక్తి గల నామంలో దీన మనసుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ 10వ అధ్యాయం 37వ వచనంలో ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాం నాయన. ఈ కాలం లేదా చదివితే ఇక అని ఉందా లేదా చూడండి. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది. ఇక కాలము ఎంత అన్నది? బహు కొంచెం అన్నది. ఒక గర్భిణీ స్త్రీకి స్కానింగ్ చేస్తే ఆ రిపోర్ట్ వస్తుంది, ఇంకా 2 రోజులు కాలం అవుతుందని వస్తారా కదా. అరకండి అమ్మా, ఏం పోదు మీ సొమ్ము అంటే దాని అర్థమేమి? ఇంకా త్వరగా కాబోతుందని సూచనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటాడు? ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది. ఎంత ఉంది? బహు కొంచెం అంటే ఇంకా తొందరగా వస్తున్నాడనే రాదా? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఏం చేయడట? ఆలస్యం చేయక వచ్చును. ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని. నీతిమంతులు ఎట్లా జీవించాలంట? చూడండి, ఇక కాలం ఎంత అన్నాడు? కొంచెముగా ఉన్నది. కొంచెముగా ఉన్నది. మరి ఇన్సూరెన్స్ ₹1,00,00,000 చేసిన గతి ఏమిటి? కాలం బహు కొంచెముగా ఉందని దేవుని వాక్యం చెప్తుంది లేదా? ఇన్సూరెన్స్ ₹1,00,00,000 చేసిన సంగతి వాడి గతి ఎట్లా? మరి వాడు తిండికుంటారా? యేసు ప్రభు ఈ రోజు వచ్చినాడు అనుకోండి, ఆ ₹1,00,00,000 ఏం కావాలా? అవి దేవునికి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. ఇక కాలం ఎంత ఉంది? చెప్పండి, ఎంత ఉందో? బహు కొంచెంగా ఉందంటే మరి నువ్వు హుషారుగా ఉండాలా లేదా? యేసు త్వరగా వస్తున్నాడా రాడా? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఏం చేయాలంట? ఆలస్యం చేయక వచ్చును. ట్రైను 1 గంట లేట్ అని మన
వస్తుంది. ఎంత లేట్ అన్నాడు? గంట లేట్ అంటే. యేసు ప్రభు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆలస్యం చేయక వస్తానంటున్నాడు లేదా? ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. చూడండి, ఇక్కడ ఆలస్యం అనే మాటను కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆలస్యం చేస్తారా చేయరా? చెప్పండి, ఏమి నేను తప్పాడుతున్నానా? చేయడా? చేయడా? సరే చెప్తాం. బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఉన్న పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు. చెప్పాలి వారి గురించి, బుద్ధి లేని వారి గురించి. మొట్టమొదటి ఎవరు వస్తున్నారు వారి దృష్టికి? ఏమిటి? బుద్ధి లేని వారు అంటే ఏం లేరు వీళ్ళకు? బుద్ధి అంటే ఏంటి? ఏం చదువుకుంటారు అనుకో మీరు బైబిల్? బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు కొలసై 2:3 ఉందా లేదా? అలాగంటే మా ఏముంది? కొలసై పత్రికలో 2:3 ఉందా లేదా? ఏముంది? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరు ఉన్నాయి? ఎవరెందు? అవి ఎవరెందుంటే అంటే ఈ బుద్ధి లేని వాళ్ళకి ఎవరు లేరు? ముందుగా ఎవరు పెట్టినాడు? బుద్ధి లేని కన్యకలు గురించి పెట్టినాడు. వాళ్ళకు కన్యకలే లేరు. బుద్ధి గల వారు కూడా కన్యకలు. ఏమన్నాడు? బుద్ధి లేని వారు 5 మంది. ఇంకా అవుతారా? బుద్ధి గల వారు 5 మంది. సగానికి సగం ఉందా లేదా? 5 మంది ఇట్టున్నారు, 5 మంది అట్టున్నారు. లెఫ్ట్ కు 5 ఉన్నారు, రైట్ కు 5 మంది ఉన్నారు. తర్వాత చదువునాయనా? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని. బుద్ధి గల వారా? బుద్ధి లేని వారు నాయన? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చూడండి, దివిటి మండాలంటే ఏముండాలా? నూనె దేనికి సాదృశ్యం? పాచదోరు రాసినాడు. పరిశుద్ధాత్మ 11 సాదృశ్యాలని ఒక బుక్ కూడా ప్రింట్ చేసి ఇచ్చినాడు. వీళ్ళకి ఏం లేదు? బుద్ధి వాళ్ళకి లేదు. రెండోది ఏం లేదు? నూనె లేదంటే ఏం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నిజంగా నమ్ముకున్నారా? ఏం పలకరే? మీరే చెప్పండి. కొర్నేలి ప్రజలందరూ సమకూర్చున్నాడా? కూర్చోలేదండి. పేతురు పిలిపించినాడా? పిలిపించలేదా? ఏం పలకరే? మరి ఆయన వాక్యం చెప్తున్నాగానే పరిశుద్ధాత్ముడు దిగినాడా? దిగలేదా? మరి వీళ్ళకి దిగినాడా? ఏమైనా బుద్ధి లేని వారు ఏం చేసుకోలే? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా తీసుకొని పోలేదు. అంటే నూనె లేని వారు ఉన్నారా లేదా? అంటే పరిశుద్ధాత్మ అనే సంగతి తెలియని వారు చాలా మంది విశ్వాసంలో కూడా ఉన్నారు. చూడండి, బుద్ధి లేని వారు ఎవరెవరు? నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో ఏముంది? అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడా లేదా? అది కూడా చెప్పరా?
ఏమమ్మా పలుకుతారా పలకరా? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? మీ సిద్ధలో నూనె ఉందా లేదా? వీళ్ళకి ఏం పేరు పెట్టాడు? బుద్ధి గలవాడు. బుద్ధి లేని వాళ్ళకి ఏం లేదు? నూనె లేదు. బుద్ధిని సంపాదించుకోమన్నాడా వద్దన్నాడా? ఎక్కడ? అధ్యాయం చెప్పు, వచనం చెప్పు. అక్కడనే కాదు, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నాయన. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో చూడు. జ్ఞానం సంపాదించుకొని బుద్ధి సంపాదించుకొని ఇదే లేదా? 7వ వచనం చదువుతామా? 4:7 చూడు. 4:7 ఏమన్నాడు? జ్ఞానం సంపాదించుకుంటే ఏం సంపాదించుకునేవాళ్ళు? ఇప్పుడు బంగారు సంపాదించుకుంటారు కదా, బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? ఇది 2 పెడితే బాగుంటుంది. ఏం సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదించుకోవాలి. ఇదేం అవసరం లేదు, ఇది పక్కన పెట్టుకున్నా. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. మరి పౌలు ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. వీళ్ళలో ఎవరు చెప్పరే? మీరేం సంపాదించుకున్నారు? మేడం మీద సంపాదించుకున్నారు కదా. పౌలు ఎవరు సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. వీళ్ళలో ఎవరు చెప్పడం ఏమా? పౌలు ఎవరు సంపాదించుకున్నాడమ్మా? నువ్వెవరు సంపాదించుకున్నావు? గుడ్ గుడ్. తర్వాత ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 7వ వచనం. ఈ సంపాదన అంతరించి నీ బుద్ధి కోసం ఏం చేయాలంట? ఈ జ్ఞానం కోసం నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించాలి? తర్వాత ఏమన్నాడు? ఎవరిని గొప్ప చేయాలా? జ్ఞానం అంటే ఎవరు? బుద్ధి అంటే ఎవరు? ఆయన గొప్ప చేయాలా లేదా? నీకు నువ్వు గొప్ప చేసుకుంటావా? ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? నీ సంపాదన అంతయు ఇచ్చి ఎవరిని గొప్ప చేయాలా? చెప్పండి, ఎవరిని గొప్ప చేయాలా? నిన్ను గొప్ప చేసుకుంటావా? ఎవరిని గొప్ప చేయాలి చెప్పండి. మూడు సార్ నాకు సరిగ్గా సార్ చెప్పడం లేదు. దాన్ని గొప్ప చేసినట్లా అది నేను ఏం చేస్తాను? హెచ్చిస్తాను. యేసు ప్రభువు నువ్వు గొప్పగా చేస్తే ఆ బుద్ధి ఏం చేస్తాను? నిన్ను హెచ్చిస్తాను. యేసు ప్రభువును కనపరిచేది తక్కువ. చూడండి, తర్వాత మన అంశం రేపు వస్తాం రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. బుద్ధి గల కన్యకల గురించి చూస్తున్నా కదండి, చదవండి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ అర్ధరాత్రి వేళ కొంచెం పట్టుకొని బుద్ధి గలవారు దీవులతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము కరెక్ట్ కదా. అక్కడ ఏమన్నాడు? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగా వస్తాడు. ఇది ఎంతో ఈ మాట మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు అంటే ఎవరు? ఇక్కడ నుంచి ఏం జవాబు రావడంలే, అంటే బైబిల్ చదవడంలే. చెప్పండి, పెళ్లి కుమారుడు ఎవరు? ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది పెళ్లి కుమారుడు అని? ప్రకటనలోనా? అంత దూరం పోవాలా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. యేసు
యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున. యేసు ఎవరు? పెళ్లి కుమారుడు. అక్కడేమో త్వరగా వస్తానని అన్నాడు కదండి, అలకలేదు. ఏమన్నాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక. ఇక్కడ జరిగింది జ్ఞాపకం పెట్టుకున్నమాట. ఆలస్యం చేసినాడు. చూస్తాం, చదువునైనా మత్తయి సువార్త 25వ అధ్యాయం. వాళ్ళందరూ కునికి నిద్రించుచుండ్రి. ఎందుకు నిద్రిస్తున్నారు? పెళ్లి కుమారుడు సకాలంలో రాలే. చూడండి, వచ్చినాడా? రాలే. వాళ్ళందరంటే అందరంటే ఎవరు? అందరంటే ఎవరమ్మా? చెప్పులు నమ్మడి చెప్పులు మోచున్నా. నా మాట అర్థమైందంటే మీకు, ఒకరికి చెప్పులు ఉన్నాయి, ఒకరికి చెప్పులు లేవు. వాడు కంపలోనైనా పోతారు, వీడు పోతాడా? చెప్పండి, ఆలోచన చేయండి. ఇప్పుడు అందరూ కునికి నిద్రించు, మెలకుగా ఉండమన్నాడా? యేసు ప్రభువు నిద్రించమన్నాడా? చెప్పండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటా అంటే, మొదటి పేతురు పత్రిక 4:7 చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఎన్నిటికి అంతం? అన్నిటికీ అంతం. ఎన్నిటికి? నాకు ఈ మాట చెప్పు. అన్నిటికంటే ఎన్ని? చూడండి, ఈ ఇంటికి, నీ పొలానికి, నీ బంగారుకు, నీ వెండికి, నీ వెలగల రాళ్లకు, నీ విద్యకు, నీ కిరీటానికి ఏమన్నాడు? చదువునైనా అన్నిటి అంతము సమీపమై ఉన్నది, దగ్గరలో ఉంది. అది కూడా చెప్తలేడు. ఒక్క అడిగేస్తే లోపలికి వస్తాడా రాడని చేసుకోవు. వస్తాడా రాడు? చెప్పండి. వాడికి కానీ ఉండాలా లేదా? ఉన్నాడు. ఒక అడిగేస్తే ఎక్కడ వస్తాడు? లోపలికి వస్తాడు. అయితే ఏమంటాడు? అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా ఏముండాలా? స్వస్థత బుద్ధి అంటే ఏది? తెలుగులో చెప్తున్నాడు ఆయన, ఇంగ్లీష్లో చెప్పండి. మా జయన్ ఇంగ్లీష్ చదివినాడు కాబట్టి చెప్తున్నాడు. ఏమైందట? 2000 దయ్యాలు పెట్టడానికి రైట్ మైండ్ ఉండేదా? అది కూడా చెప్పండి. యేసు ప్రభు స్వస్థత పరిచినాక వారికి ఏమొచ్చింది? రైట్ మైండ్ వచ్చింది, స్వస్థత బుద్ధి వచ్చింది. వాడు అప్పుడు వస్త్రాలు కట్టుకున్నాడు. యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని వారి బోధ వింటున్నాడు. చూడండి, ఏమన్నాడు? స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు. మరి బుద్ధి గల వాళ్ళన్న ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ. ఇది మళ్ళీ అందరికీ మర్చిపోయారు. అందరూ గుడికి నిద్రించినారా లేదా? ఇది సత్యమా కాదా? మరి బుద్ధిలో నిద్రిస్తే అది సంబంధం అనుకోవద్దు. మరి బుద్ధిగా మరి ఎక్కడ నిద్రించి పోవచ్చు అంటే బుద్ధిగల వాళ్ళు. మరి ఏమంటారు? యేసు ప్రభు వస్తే నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు? లూకా సువార్తలో 21వ అధ్యాయం 36వ వచనంలో మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంది. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు. చూడండి, యేసు ప్రభు వచ్చేది ఖాయం. వచ్చేది ఖాయమా కాదా? ఆయన ఎదుట నువ్వు నిలబడి నీకేం కావాలా? నీకు వీళ్ళు చెప్పనే చెప్పారు. చూడండి, మళ్ళా చదువుతామని మాట. కాబట్టి జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని యేసు ప్రభు ఎదుట
నిలవబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడు మెలకువగా ఉండి ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడు అని మాట ఉందా లేదా? ఎల్లప్పుడు ప్రార్థన చేస్తారా? అర్థం చెప్పండి. చేస్తానంటే చెప్పు. కొన్నేళ్ళు ఏం చేసినాడు? ఉందా లేదా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే రీసౌండ్ చదువుతున్నాడా? అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 1-2 చూడు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియు అను ఒకడు భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు మేము వంట చేసుకోవాలా? ఎప్పుడు అద్భుతం కాదా? పిల్లలు ఎప్పుడు బడికి పంపిస్తారా? ఏదైతే చూడాలా? మరి ఈయనైతే చేసినాడు. ఎల్లప్పుడు వెలుగుగా ఉండి ప్రార్థన చేస్తేనే కానీ ఆ మనిషి కుమారుని ఎదుట నీకు నిలవబడడానికి ఏముండదు, శక్తి ఉండదు. నువ్వు శక్తి లేకపోతే నిలబడదు. వేర్ దేర్ ఇస్ ప్రేయర్ దేర్ ఇస్ పవర్ అంటాడు. ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ ఏముంది? పరమశక్తి ఉంది. ఎక్కడ ప్రార్థన లేదు, ఏం లేదు, శక్తి ఆడంబరముంటారు ఊరిక. మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినాడా చేయలేదా? జైనా చదువు. ఆలస్యం చేయగా వారు కునికి నిద్రించుచుండిరి. రాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనుటకు ఎదుర్కొని రండి అని యేసు ఇప్పుడు ఎప్పుడు వచ్చినాడండి? అట్లుంది కదా? ఉంది కదా? అర్ధరాత్రి ఉందా? అర్ధరాత్రి కదా? సరే సరే సార్, మంచి మాట చెప్తా. మొదటి తెస్సలోనికల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. బాగా ఆలోచించి ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి దిగివచ్చును. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమో చూడండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి రాయనక్కర్లేదు. రాత్రి వేళ ఎలాగు దొంగ ఎవరు సాయం చేసుకోవాలి చెప్పండి. ఎవరు మధ్యరాత్రి వేళ అన్నాడా లేదా? మధ్యశ్వరులు ఏమన్నాడు? అర్ధరాత్రి. ఇక్కడ ఏమన్నాడు? రాత్రి దొంగలు ఎప్పుడు వస్తా చెప్పండి? నువ్వు గానే నిద్రలో ఉన్నప్పుడు వస్తాను కదా. ఇప్పుడు చదువుతాం మత్తయి సువార్త. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకల దివిటీలు ఏమైతున్నాయి? ఆరిపోతున్నాయి. కొందరు ఇప్పటికి కూడా మా పెళ్లి అజ్ఞానం తెలియదు. అంటే అజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, మా పెళ్లి అజ్ఞానం రావాకండి, మా పెళ్లిలో యేసు ప్రభు వీళ్ళు దివిటీలో ఏం లేదు చెప్పండి, ఏం లేదు. రోమా పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? రోమా పత్రిక
8వ అధ్యాయం దేవుని ఆత్మ నివసించి ఉన్న దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని మళ్ళీ వచ్చిందే ఆత్మ దేవుని ఆత్మ వచ్చిందే అదని చెప్పండి. గలతీ 4:6 ఏమంటాడు? గలతీ 4:6 ఏమంటాడు? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి కుమారు అంటే కుమారుడు ఎప్పుడైతారు చూడు మరొక చెప్పాలి ఎప్పుడైతే కుమారులు అవుతారు? యోహాను సువార్త 1:12 ఏమన్నాడు? తన్ను అన్నాడు. తన్ను అంటే యేసు ప్రభువు. చూడండి, తన్ను ఎందరూ అంగీకరించురో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. విశ్వాసం ఉంచిన వెంటనే వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. వచ్చి ఏం చేశాడని చెప్తారు అదన్నా? రోమా 5:5 ఏమొచ్చిందో చూడండి. వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేసినాడో చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడి ప్రేమ పోసినాడు దేవుడు. మనం కయ్యూరు వంటి వారమా కాదా? నమ్మకం అట్లనేనా? ఇప్పుడు అట్లేదు. దేవుని ప్రేమతో ఉన్నాం కాబట్టి ఈ బుద్ధి లేని కన్యల గురించి మనం నేర్చుకుంటే ఏమన్నారు? మా సిద్ధుల్లో నూనె లేదు, మా దివిటీలు ఆరిపోతున్నాయి. గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగింది. పరిశుద్ధాత్మలో సగం ఇయ్యాలట. కొంచెం ఏమంటున్నారు చూడండి. అది వాళ్ళు ఏమన్నారు? అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అంగడి వారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పి వారు ఈ బుద్ధిగలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి? అంగడిలో పరిశుద్ధాత్మ దేవుడు దొరుకుతాడా? కొంచెం ఆలోచన చేస్తే అంగడిలో దొరుకుతాడండి. సీమోను గారి వాడు నేను ఎవరు చేయి మీద నెత్తిన పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చినట్టు నాకు ఎవరు మిమ్మల్ని డబ్బులు ఇచ్చినాడా లేదా? చదువు బాగా అంగడికి పోయినారు కదండి. ఇందులో వేసుకోవడం ఏం చేసినారు చెప్పండి? వారు కొనబోతుండగా పెళ్లికి వాడు వచ్చినాడా లేదండి? వచ్చినాడా లేదా? అమ్మా వచ్చినాడా లేదా చెప్పండి, అదన్నా చెప్పండి. ఎంతసేపట్లో వచ్చినాడు? విందు జరగాలా జరగదా? ముసలోళ్ళు, షుగర్ పేషెంట్లు, పిల్లలు నిద్రపోవాలా లేదా? చూడండి వచ్చినాడా లేదా? చదువు. అప్పుడు సిద్ధపడి ఉన్న ఎవరు సిద్ధపడినారు? బుద్ధి గలవారు. బుద్ధి గలవారికి ఏం లేదు, సిద్ధపాటు లేదు, లెక్క వెళ్తాం. చూసినప్పుడు ఇంతమంది నరకానికి పంపిస్తాడా దేవుడు అంటున్నారు. సువార్త నమ్ముకొని అయినా రక్షణ ఏమో ఇన్ని కోట్ల జనాభాను పంపిస్తాడు ఆయన. ఆయన ప్రేమ స్వరూపం చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు బుద్ధులు కొనుక్కొని పోయి మళ్ళీ వచ్చినారా లేదండి? అతను పెళ్లి కుమారుడు వచ్చినాడు. చదువు ఆయన వచ్చాను. సిద్ధపడి ఉన్నవారు అతనితో ఎవరు? పెళ్లి కుమారుడితో పాటు. పెళ్లి కుమారుడితో పాటు ఎక్కడ పోయినారు? పెళ్లి ఎందుకు లోపల. పెళ్లి విందంటే సంతోషమా కాదా? కోరిన వంట ఉంటారు.
కోరిక తింటుంటారు. నీ ఇష్టం వచ్చిన నువ్వు వేసుకో, ఎవరు వడ్డించాల్సిన అవసరం లేదు. వేసుకో, తిను, సంతోషమా కాదా? ఎక్కడ పోయినారు వాళ్ళు? ఎవరితో పాటు? యేసు వస్తే నువ్వు ఎత్తపడతావా? ఒక శివ కొట్టుకుంటూ వస్తుంది కేసుకెళ్ళాను. ఒక గద్ద చూసింది, అబ్బా దొరికింది రాని. ఆ గద్ద మీద వాలి పొట్ట మీద ఉండే కోపంతా తింటుంది. ఇంకా మా ఊరికి వస్తుంది, దొరికిపాడనింది మా గ్రామం ఒకటి. అక్కడ ఇదేమంటారు బాబు అని లాగు ఎత్తి నీళ్లు కింద పడుతుంటాయి, పోతుంటాయి. ఆడికి వచ్చేటప్పుడు పైకి వేస్తలేదు అనుకుంది, లేచిందా? కాళ్ళంతా పేగులకు చుట్టుకొని పోయినాయి. ఇప్పుడు లేయాలంటే శివం కూడా లేయాలి కదా. అసలు మీకు అర్థమైందని చెప్పిన మాట. గద్ద కాళ్ళు శివములో ఇరుక్కపోయినాయి, కొవ్వు తింటుంది, పేగులు చుట్టుకొని పోయినాయి. లేయాలంటే ఇప్పుడు లేయాలంటే వచ్చింది లేస్తుందా? శవం కూడా లేయాలి కదా. శవాన్ని లేపుతుందే కదా. అది వచ్చింది, ఇది కూడా చచ్చింది. ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు, లేస్తా ఎల్లో ఎత్తపడతావు నువ్వు? అసలు నీకు సిద్ధపాటు ఉందా? నీకు మెలకుతో కూడిన ప్రార్థనా జీవితం ఉందా? అసలు నువ్వు బైబిల్ చదువుతున్నావా? ఏం చదివినావో చెప్పు. చూడండి, ఆలస్యంగా వచ్చినాడా రాలేదండి? ఆలోచించి రాకడ సమీపంగా ఉందా లేదండి? ఇప్పుడు వరదలు వచ్చినాయా లేదా? అసలు విజయవాడకి వెళ్ళిపోండి, ఏడుస్తారు మీరు ఆ సంగతులు చూస్తే. భయంకరంగా ఉన్నాయి. పెళ్లి కుమారుడు పోతో పాటు ఎవరు పోయినారు? బుద్ధిగల కన్యకలు పోయినారా లేదా? బుద్ధిగలు ఏమైనారు? చదువు అక్కడ. అక్కడ తలుపు అంటే డోర్ క్లోజ్ రా కాదా? వాకిలు మూసినారా లేదా చెప్పండి అమ్మా. ఎవరు బుద్ధిగల కన్యకలు పోయిన తర్వాత అంతటా తలుపు వేయబడిను. వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? తక్కిన కన్యకలు, అంగడికి పోయిన కన్యకలు, నూనె దొరకనిచ్చుకొని వెళ్ళి కన్యకలు. చూడండి, అంతటా తక్కిన కన్యకలు వచ్చి అయ్యా యేసు ప్రభువు, యేసు అంటారు కొంతమంది. అనొచ్చునండి, అనొచ్చునా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళతో ఉంటే మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయవచ్చు అంటే వేసినారా? అందరు కింద వేసినారా? మీద వేసినారా? అందరు పోయినారా లేదా? అందరు పోయినారా లేదా? ఎవరు మిగిలినారు? పాపం లేని వాడు యేసు ఒక్కడు మిగిలినాడు. ఆయన అన్నాడు, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదని అడిగినాడా లేదా? ఏమన్నది? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రతి మాటలో యేసు ప్రభు అన్నారు. యేసు నాకు యేసు ప్రభు ఆయన. ఆ స్త్రీకి అర్థమైంది, నా ప్రాణాన్ని కాపాడినాడు, రాళ్ళ దెబ్బ తప్పించినాడు, లేదు ప్రభు అన్నాడు. చూడండి, చురుకనగా మాట్లాడకండి. దేవుడు ఆయన రాజులకు రాజా కాదా? ప్రభువులకు ప్రభువా కాదా? భూపతులకు అధిపతే కాదండి? ఆయన మహారాజా కాదా? కొందరు అంటారు నేనే హీరో అంటాడు. యేసు అంటాడు నేను హీరో, నువ్వు కాదు. హీరో ఎవరండి? యేసు ప్రభువే. నేను హీరో. తగ్గించుకోవాలా హెచ్చించుకోవాలండి? తగ్గించుకోవాలా హెచ్చించుకోవాలా? తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చించబడతావు. కాబట్టి ఆ తక్కిన కన్యకలు ఏమైనారు? అయ్యా ఎంత పిలుస్తున్నారు యేసు ప్రభువును? అయ్యా అనొచ్చునండి. గోకుడు అంగడికి పోతే స్వామి అంటారు. అంగడికి పోతే అందరా స్వామి అంటారా? వీళ్ళు ఏమంటారు? స్వామి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటారా? అందుకు యేసు అంటాడు, అందుకు అతడు మిమ్మును నేను ఎరగను, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మీరేమంటారా? చెప్పండి, ఎత్తున్నారా? లెక్కే లేదు. అసలు విశ్వాసం దేవుడు వస్తున్నాడని లెక్క లేదు, భయమో లేదు.
చూసారండి, బుద్ధి లేని వాళ్ళకు అవమానం అయిందా లేదా? సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట రాసినాడు, చెప్తారా ఎవరన్నా దయచేసి? బుద్ధిహీనులు వచనం చెప్పు, 3వ అధ్యాయంలో 35 వచనమా? 34. అపవాసకులను ఆయన అపవాసించును, దీనిలో ఎడల దయచూపును. జ్ఞానులు అంటే క్రీస్తులు గలవారు, జ్ఞానులు ఘనత పొందుతారు. బుద్ధిహీనులకు ఏమొచ్చింది? మీరెక్కడి వారు నేను ఎరగను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఇంకొక శ్రేష్టమైన మాట ఉంది, చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కింద ఆ దినమందు అనేక మంది చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవేశింపలేదా? నీ నామమున దయ్యములను, ఒక ఉద్యోగం అది కూడా దయ్యాలు ఎదుర్కొంటేది. సువార్త చెప్పమంటే దయ్యాలు ఎదుర్కోవాలంట. ఇంకేమన్నాడు? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. అక్రమం చేయవాలారా నా ఇద్దరు నుండి వెళ్ళి ఏమన్నా అక్రమం చేయవాలారా నా ఇద్దరు నుండి పోండి. ఒక ఆయన వస్తాడు, నంద్యాలకు కడపకు వస్తారు, ఇస్సాకని రోగులను స్వస్థపరుస్తానని వస్తున్నాడు. కనీసం ఒక్క నీళ్ళ క్యాన్ పెట్టాడు. నీళ్లు తాగడానికి పెట్టాలా లేదా? నేను ఒకసారి మీరు విచారిస్తాను కదా, వాటర్ ఇచ్చినాను కదా, ఒక్క నీళ్ళ క్యాన్ గ్లాస్ పెట్టాడు. అందరు ఒకరితో చూసుకొని పోతారు. వీళ్ళు రేపు నిలబడతారండి దేవుడి దగ్గర? నిలబడతారా చెప్పండి? ఈ బుద్ధి లేని కనుక నిలబడినారా? జాగ్రత్త. దేవుడు స్వస్థపరచవాడా మన కాడా? మన దేవుడు స్వస్థపరుస్తాడా పరచాడా? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ బాగా చేసినాడా లేదా? ఎవరిని ఎన్నికి పంపినాడా? పంపలే. చూడండి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసు అక్కడ దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. మరి మొదట ఏమన్నాడు? నేను త్వరగా వస్తున్నాను లేదండి. ఇక కాలం కొంచెం వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చినాడా లేదా? మరి ఇక్కడ ఆలస్యం చేసినాడా లేదా? ఎందుకు చేసినాడో మీరు చెప్పాలి. నేను చెప్తాను చూడండి, మీరు చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేసినాడంటే, బుద్ధి లేని వారి దగ్గర ఏం లేదు. బుద్ధి తెచ్చుకొని ప్రభు నమ్ముకొని పరిశుద్ధాత్మని వరం ఉంది, నా కొరకు సిద్ధపాటు పొందుతారేమో అని ఆయన ఎంతసేపు ఆలస్యం చేసినాడు చెప్పండి? మధ్యరాత్రి వరకు చేసినాడా చేయలేదా? మీకు ఇప్పుడు అర్థం కావాలని చెప్తున్నా. ఫ్రెండ్, ఆలస్యం చేసినాడా చేయలేదా? అక్కడ ఏమన్నాడు? ఆలస్యము వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. ఇక్కడ ఏం చేసినాడు? ఎందుకు? ఈ బుద్ధి లేని వారు నా ప్రేమ నీకు రారే, వారు మారు మనసు వస్తే బాగుంటుంది అని ఆలస్యము చేసినాడు. చేసినాడు చేయలేదా? రెండో మాట చెప్తాను, మీకు అర్థమైంది. నా టైం కూడా ఎక్కువ వస్తుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే కూడా బాగుంటుంది. ప్రియులారా
ఒక సంగతి మర్చిపోకుడి, అదేమనగా ప్రభువు దృష్టికి ఒక దినము, ఆయన దృష్టికి ఒక దినం ఎంత? 1000 సంవత్సరం. 1000 సంవత్సరములు ఒక దినం వల్లే. చదువు. కొందరు ఇంకా ఇప్పుడు వస్తాడా యేసు ప్రభు? బైబిల్ పుట్టి ఎంతకాలమైంది చెప్పండి? బైబిల్ మీ చేతిలోకి వచ్చి ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు గడుస్తుందా లేదా? చూడండి, కొందరు ఆలస్యమని ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడు నశింపక ఇచ్చే అంటే ఏంది? కోరిక. యేసు ప్రభు అంటే ఒక్క ఆత్మ కూడా నరకానికి పోదు, ఆ అగ్నిగంధంలో పడి ఏడ్చకూడదు అని ఆయన కోరిక. ఏమన్నాడు అక్కడ? కాదు, ముందు మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడు. ఇప్పుడు కూడా ఆయన వచ్చినాడు అనుకోండి, నమ్మడానికి ఏమైనా మేలుందా? ఊరికి పేరుకు విశ్వాసాన్ని పెట్టుకుంటే మేలుందా? నీ జీవితంలో మార్పు వచ్చిందా? నువ్వు నిజంగా క్రీస్తు కొరకు కనిపెడుతున్నావా? ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? 9:3 నేను చెప్పేది. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని నశింపవలనని నిశ్చయింపక అందరూ ఏమవుతారా? అందుకు ఆలస్యం. ఏం రాలేంటున్నారు కొంతమంది. వచ్చే ఏమైనా నీకు మేలుందా? నమ్మినోడికి మేలుంది కానీ జాగ్రత్తగా ఉన్నోడికి మేలుందా? నమ్మనోడికి ఎవరు మేలుందా? ఆలోచన తీసుకున్నాం. చదువుతా. మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన కోరిక ఏందో చూడండి. ఆయన అంటే దేవుడు. మరి ఎంతమంది నీకు కోరిక ఉందే? అందరూ రక్షణ పొందాలని కోరిక ఉందే నీకు? చెప్పండి, అందరూ రక్షణ పొందాలని నీకు కోరిక ఉందా? ఉంటే మరి మీరు స్వార్థ చెప్తున్నారా? యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి. ఇక్కడ నుంచి ఎక్కడ బయటకు పోతున్నారా? మీరు విదేశాలకు పోతున్నారా? బీహార్ పోయినావా? ఉత్తరప్రదేశ్ పోయినావా? బైబిల్ పట్టుకొని ఆలోచిస్తాను. ఏమన్నాడు? ఆయన మనుషులందరూ ఏం పొందాలా? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఆయన కోరిక. ఎంతమంది రక్షణ పొందాలా? దేవుని కోరిక. నీకు అవ్వలేదా? ఆయన నిన్నేమన్నాడు? మీరన్నాడా? నన్ను అన్నాడా? మీరు సర్వలోకానికి అన్నాడా లేదా? అన్నాడా లేదమ్మా? మళ్ళీ నువ్వు వెళ్ళొద్దా? నా భర్త ఎత్తమ్మా, నా పిల్లలు ఎత్తమ్మా, ఈ నెల ఇచ్చిపెట్టిపోతే ఎత్తమ్మా, రేపు మధ్యాకాశానికి వస్తే ఎత్తపడతావా ఎత్తపడవా? అది కూడా పలకదు. చూడండి, మీకు ఒక మాట చెప్తా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం కావున చూడండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మీరు ఆలోచన చేయండి. ప్రభు ఎంత కనికరం గలవాడు, దయగలవాడు, కరుణా సంపన్నుడు, జాలి గల దేవుడు. ఎవరు? కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యము అర్థమైంది. ఎదుగా రాకడ ఆలస్యమైందో ఇంకా నీకు నువ్వు ఎరగని వారు తండ్రి కూడా రక్షణ పొందని వారు నీ ఇంత మట్టికే చూస్తున్నావు. ఎంతమంది రాసిన ఆయన? మళ్ళీ 30 కావున
మీకు మీ యందు దయ చూపవాలనని మీకు మీ యందు దయ చూపాలని ఆయన యెహోవా ఆలస్యము అక్కడ నేను చేయనన్నాడు. ఇప్పుడు ఏం చేసినాడు? ఎందుకు ఇంతమంది అనుకుంటారు? నీకేమైనా చింత ఉందా? నశించే ఆత్మల విషయంలో నీకేమైనా చింత ఉందా? సంఘానికి ఏమైనా చింత ఉందా? లూకాసు వార్త 19:10 ఏమంటాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎక్కడి నుండి వచ్చినాడు? దూరమా దగ్గరరా? అది నేను అడిగేది దూరమా దగ్గరరా? మరి నువ్వు ఎంత దూరం పోతున్నావు? సువార్త చెప్తున్నావా? బిచ్చకాని కదా చెప్తున్నావా? ఇంటికానికి వచ్చి ఉంటున్నా? యెషయా గ్రంథం 30:18 ఏమంటున్నాడు? కావున మీ యందు దయ చూపొనని యెహోవా చేయుచున్నాడు. ఎట్లా? దేవుడు కరుణా కటాక్షం గలవాడా కాదా? చారిగల దేవుడా కాదా? కరుణా సంపన్నుడా కాదా? ఏమంటాడు చదువునైనా మాట? నింపును కరుణింపవలనని. ఒకవేళ బైబిల్ చదువుకోకుండా నిద్రపోతున్నావేమో, ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతున్నావేమో, మార్గం తప్పినావేమో. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పదకొండునట్టు జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో ఎవరిని మిరుగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. యేసు వచ్చేది ఖాయమా కాదా? మరి ఆలస్యం అయితే ఎందుకు? ఆయన మనుషులందరూ ఏం పొందాలా? రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము. ఎందుకు రక్షణ పొందాలా? నాకు చెప్పాలి. చెప్తారా మీరు? ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులందరూ ఏం పొందాలమ్మా? పలకండి. ఏమవుతుంది? మనుషులందరూ ఏం పొందాలా? రక్షణ పొందాలి. రక్షణ పొందాలని చెప్పండి. అవతల ఏముంది? అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని కోరిక కలిగి ఉండాలి. ఎందుకు రక్షణ పొందాలంటే కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూడండి. చూడండి, తీసుకొని మా బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకొని తల్లి. నీ అంటే దేవుడి రక్షణ, దేవుడే కదా. రక్షణ యెహోవాది అన్నాడా లేదా? రక్షణ ఎక్కడి నుంచి? యూదులలో నుండి వచ్చింది. నీ రక్షణ వలన అతనికి పాపం చేసి ఏమో పోగొట్టుకున్నాడు? మనిషి మహిమను పోగొట్టుకున్నాడు, గౌరవం పోగొట్టుకున్నాడు, ప్రభావం పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపం, దేవుని పోలిక పోగొట్టుకున్నాడు, దిగంబరి అయిపోయినాడు. నీ రక్షణ వల్ల అతనికి ఏం కలిగింది? మహిమ. రెండో మాట ఏమన్నాడు? 2 గౌరవములు ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. విశ్వాస ఎట్లా బతకాలా? ఇతరులకు ఎట్లా బతకాలా? ఎల్లప్పుడూ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంత భాగ్యం ఉందని తెలియదు మందికి. ఇంత భాగ్యం ఉంది రక్షణలోనే తెలియదు. అయ్యారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అంటే ఏమన్నాడు పౌరుషులు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఒక డాక్టర్ అని అడిగిన, మాకు బంధువు అవుతారని, అమ్మ రక్షణ పొందకపోతే అంతకంటే కోపం వచ్చింది నా మీద. ఇంత మాట్లాడింది. ఆమెకు అర్థమైందా రక్షణలో భాగ్యం? చేస్తాన నాయకుడికి అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఏమన్నాడు? అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయను. వారు ఏమన్నారు? వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? ఇంకా మతం మతం మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడా లేదా? మరి నువ్వు స్వార్థ చెప్పాలా లేదా? నువ్వు ఒక ఆత్మను సంపాదించాలా లేదా? కొట్టి చేతులు వస్తావు ఆయన దగ్గరికి. నిన్ను మెచ్చుకుంటాడా? నిన్ను మెచ్చుకుంటాడండి?
తెచ్చుకుంటాడా చెప్పండి, మీరు చెప్పండి. పాటలు కూడా బాగా పాడుతున్నారు. ఒక ఆత్మలను సంపాదించినారా? ఒక్కరిని పట్టుకొని వచ్చినారా సంఘానికి? ఎంత దుఃఖం ఉంటుందో ఆ పొద్దున వాళ్ళు అంటారు, మీరు సరిగ్గా చెప్పింటే మేము ఈ పాతాళంలో ఏడ్చేవారమా. మీరు సువార్తను సరిగా చెప్పడం లేదు, రక్షణ గురించి మాట్లాడడం లేదు, క్రీస్తుల గురించి మాట్లాడడం లేదు. క్రీస్తును పోగొట్టుకుంటే నష్టమా కాదని? నష్టమా కాదు చెప్పండి. ఎంత నష్టపడతారంటే ఏడుస్తుంటారు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నా, లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఏడుస్తున్నాడా లేదా? పలకండి అమ్మ, ఏం బోధించాము? ఇప్పటికీ ఏడుస్తున్నాడా లేదా? ఈ మధ్యని కూడా ఏడుస్తున్నాడా లేదా? మీరు ఆయన దగ్గర పోయి విచారణ చేయండి. అబ్బా, ఈ వేదన నేను తట్టుకోలేదు ఆయన, ఈ బాధ నేను భరించలేదు. ఆ లాజరు గారికి అప్పుడు ఆయన నాలుకలు నీళ్ళలో వచ్చి వేలుకొని నీళ్ళలో వచ్చి నా నాలుకలు చదార్చడం కంటే అంతకంటే బాధలు ఉంటుంది. ఇంకా ఇట్లా ప్రపంచం అంతా రేపొద్దున ఏడుస్తుంది. నిన్ను చూసి తింటారు. నువ్వు సరిగా చెప్పింటే, నువ్వు నన్ను ప్రేమించి సువార్త చెప్పింటే పాలు యాంగిసో మీరు ఎరుగుదా? దక్షిణ కొరియాలో పాలు శాంసో మంచి దైవజనుడు కదండి, ఆయనకు టీబీ వచ్చింది. అది 1000 మందిలో ఒకరికి వస్తుందంట ఆ జబ్బు. డాక్టర్ అన్నాడు, నువ్వు 6 నెలల కంటే బతుకో, పట్టే బతుకు ఏమొద్దు, ఉండే కాడికి తిను, చచ్చిపోయాడు. ఆ దుఃఖంతోనే ఇంటికి వచ్చినారు. పుణ్య డబ్బులలో అమ్ముకున్నారు. బీదరికి వచ్చింది వాళ్ళకి ఎక్కువ అనుకుని ఒక చిన్న బాలిక వచ్చి చదువుకునే పిల్ల, 2వ తరగతి చదువుకునే పిల్ల, ఇంత బయలు తీసుకొచ్చి, నాయన నీ జబ్బు బాగైతుంది, యేసు గొప్ప దేవుడు, ఈ గ్రంథం చదువుకొని ఆయన అన్నది. అంటే కొంచెం కోపించుకున్నాడు. బుధమ దోస్తులు వాళ్ళంతా అనుకునేది కూడా మళ్ళా రోజు అట్లా వచ్చి చెప్తాను, రావాకమని కొట్టని పరిగెత్తింది. మళ్ళా వచ్చింది, ఏమి ఈ బిడ్డకు నా మీద ఇంత ప్రేమ అని దగ్గరికి రా చెప్పు. ఇప్పుడు నువ్వు వేస్తావు, గొప్ప దేవుడు చనిపోయినా బ్రతికిస్తాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, నువ్వు చావు, ఈ గ్రంథాన్ని చదవమన్నాడు అని ఆమె చెప్పింది. చెప్తే తీసుకున్నాడు. మత్తయి సువార్త మొదలు చదువుతున్నాడు. అబ్రహాం ఇస్సాకును కన్నా ఇస్సాకు టెలిఫోన్ డైరీ పెట్టుకుంటే ఇదే గ్రంథము పరుడి గ్రంథం ఇష్టపరిచారు. అబ్బమ్మ పడ్డ నాకు దాని కిందికి రా, ఒక్క అధ్యాయం లేదు, తర్వాత చదివినాడు. చూడండి, బైబిల్ చదువుతున్నానే స్వస్థత అయినాడు. 6 నెలలు దాటింది, బాగా బ్రతుకున్నాడు. ఒక బీదలు ఉండే మురికి కాలంలోకి పోయి స్వార్థ చెప్తే 600 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? ఒక్క రోజుకే తాను బ్రతికినాడా లేదా? తాను బ్రతికినాడా లేదా? బ్రతికించినాడా లేదా? ఒక క్రైస్తవుడు నువ్వు బ్రతికినావు, ఇద్దరు కూడా బ్రతికించాలా లేదా? అలాగే మీరు పంపుతారా? మీరు బ్రతికించాలా లేదా? అంటే మీరు సువార్త చెప్పాలా లేదా? ఏదో ఏసు వచ్చేది ఖాయమే, మేము ఎత్తబడేది ఖాయమే, నువ్వు నమ్ముకోకపోతే కింది పడతావని దిగిపోతావని చెప్తారా? చెప్పండి. చూస్తారా? ఇప్పుడు పాలు యాంగిషో సంఘంలో 18 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు చనిపోయినాడు లేండి, ఆయన ప్రభువులను నిద్రించినాడు. ఎంత ధైర్యంగా పనిచేసినారో చెప్పండి. కాబట్టి వచ్చుచున్నవాడు అన్నాడు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడా లేదా? ఈ రోజు రావాల్సింది రాలే. ఎందుకు రాలే? 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినం. లేదండి, ఒక దినం ఆయన దృష్టికి ఎంత? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఎంత? ఒక్క దినం. ఒక్క దినం పొడిగించినాడు అనుకో, ఎంత ఉంటుంది? ఎంత కనికరంగా దేవుడు, ఎంత కరుణా సంపన్నుడు, జాగ్రత్త దేవుడు. మరి నువ్వు ఇంటికి చెప్తున్నావా సువార్త? నీకేమైనా బాధ్యత ఉంది అంటున్నా? నీకేమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? కాలం సంపూర్ణమైందే లేదండి? సంపూర్ణమైందే లేదండి? ఉందా లేదా? బైబిల్లో దేవుడు రాజ్యం సమీపించిందే లేదా? కాబట్టి యేసు నిజంగా
ఆలస్యం చేయక వస్తానన్నాడు కదండి. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవుడు చేస్తున్నాడు, ఆలస్యం చేసినాడా చేయలేదా? ఎందుకు? నశించేది ఆత్మల కోసం. నేను ఈరోజు వస్తే వీళ్ళందరూ నాకు కానిపోతారు. ప్రపంచం జనాభా 840 కోట్లు. నమ్ముకున్న జనాభా ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. విశ్వాసం ఎంతమంది ఉంటారో, మతస్థులు కాదు. అంత దుఃఖం ఉంది తండ్రికి. నేను వస్తే నా బిడ్డలు ఏమవుతారు, అంతా నాకు కనుకుంటారు, సాతాను వయసులో ఉండాలి అని ఆయన బాధపడుతున్నాడు. మరి మనమందరం కూడా క్రీస్తు కొరకు పని చేయాలా లేదా? మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడా లేదా? అలాగండి ఒక్క మాట ముగిస్తారు. మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడా లేదా? మరి వెళ్తున్నావా? రిటైర్డ్ అయినాక వస్తలేదు. రిటైర్డ్ అయినాక ఏమంటాడు? అంత వచ్చింది కదా, 2 విద్యలు ఇస్తామంటాడు. చూడండి, ఇది కాదండి. దేవుడు త్వరగా వస్తున్నాడు. అయితే ఆలస్యం కూడా చేస్తాడు, ఎందుకంటే నమ్మని వారు ఉన్నారు. కాబట్టి సోదరి సోదరులారా, ఆయన వాకిటి కానీ యెషయా గ్రంథం 30:18 ఆయన ఏమంటాడు? యెషయా 30:18 యెషయా గ్రంథం 30:18 కావున మీ యందు ఏం చూపాలా? దయగల దేవుడు దయ చూపాలని యెహోవా చేస్తున్నాడు. మీరు మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఇప్పుడు కూడా తండ్రి కోసం నిలబడే ఉన్నాడని మనకు అపోస్తల కార్యం 7-8 అధ్యాయాలు చదివితే ఉంది. ఒక కడిగేస్తే అయిపోతుందా? అవుతుందా? ఒక కడిగేస్తే అయిపోతుందే కదా? చెప్పండి. ఆయన వచ్చేదానికి ఒక కడిగేస్తే అయిపోతుందే కదా? సరే, ఎంతమంది నరకానికి పోతారు, ఎంతమంది పనులు పోతారు, ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది తను సంపాదించిన నష్టమైన ఏడ్చే గుంపు కూడా ఉంటుంది. కాబట్టి మీరు నేను కూడా అందరూ సువార్త ప్రకటించి నశించే ఆత్మలను దేవుని ఎదురు తేవాలని వద్దా? తిమోతికి ఏం చింతనేదంట? అది చెప్పదు. మీకు చింత? నన్ను ఒంగోలు పిలిపించినారు. రిటైర్డ్ అయిన 67 డాక్టర్లకు అందరికీ నువ్వు సువార్త చెప్పాలి సార్ అన్న. సర్లే మరి పోయిన తర్వాత అందరూ ముసుగులో ఉన్నారు, అందరూ కుర్చీల మీద వచ్చినారు. నేను పాట పాడినా, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. పాట మీకు వస్తుందా? యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున సార్వజనాంగమా యేసు నీలోకి వస్తే చింతపడచ్చురా? పలకమ్మా. యేసు నీలోకి వస్తే నీకు చింత ఉంటుందా? ఇప్పుడు దూరంగా యేసులో ఉండాలా లేదా? తుఫాను వచ్చిందా లేదా? ఆకాశాన్ని ఇంటికి దిగుతుందా ఓరా? అలక దానికంటే చెప్పరు. దిగుతుందా లేదా? దోళిలో కూడా నీళ్ళు వచ్చినాయా లేదా? ఈయన అమరవాడు వండుకొని ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. వీళ్ళందరూ వేసి ఏం చేసినారు? మేము నశించిపోతున్నాము. ఏం లేదట? యేసయ్యానికి చింత లేదా అంటే యేసయ్య కూడా మునిగిపోవాలి కదా? మునిగిపోతాదండి? యేసయ్య ఉంటే వాడు మునిగిపోతాదా? అదంతా చెప్పండి. యేసు ప్రభు ఓడలో ఉంటే దూరంలో ఉంటే మునిగిపోతాడా? గట్టిగా చెప్పండి. వాళ్ళకి విశ్వాసం ఉందా? లేదు. అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదంటే అప్పుడు గాలిని గద్దించి తుఫాను గద్దించి నిమ్మలమైతే ఈయన ఎవరో గాలిని సముద్రాన్ని తుఫాను గద్దిస్తే నీ దేవుడిని ఎరగల, ఆయన బలం ఎరగల. జాగ్రత్తగా దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, ఈ వార్షిక సందర్భంగా నన్ను కూడా పిలిపించినందుకు స్తోత్రం ఆయన. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, నాతో మంటి పురుగుతో సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడినందుకు స్తోత్రం ఆయన. నీ మాటలు